ఈ పైన వెళ్తున్నప్పుడు కానీ ఈ పై పక్కన కానీ పడ్డామంటే ఇంకా తోరలోకి వెళ్ళిపోతాం. ఆ కింద పక్క వచ్చేవాడికల్లా బయట రాకపోతే ఇంకా అయిపోయినట్టే. చాలా ప్రమాదం. చేప ఎవరికి ఇచ్చేసారు? చేప సురేష్ ఇచ్చేసారు. కేజీ ఉంది. పండుగ లేకపోవడం వల్ల ఎవరో ఒక జత తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్నాను. కావాలి మొత్తం కట్టేది వీలైతే అసలు లేవు. ఏవో కేజీకి ఉంటాయి రొయ్యలే. ఇంతకుముందు అయితే 5-6 కేజీలు 10 కేజీల దాకా పడేవి మనకు రొయ్యలు. టైం 10:30 అవుతుంది. 10:30 వచ్చారు. ఇంకేమన్నా ఇప్పుడు తెచ్చారు కానీ వెళ్తున్నాయి. వాళ్ళ ఆరేసేస్తావా? కేజీ ఉంటాయండి. కేజీ పైన ఉంటాయి. ఓకే, మనకు సరిపోతుంది. ఇది ప్రాజెక్ట్ రొయ్య, టైగర్ రొయ్య లాంటివి ఏం కాదు. ఇది చాలా టేస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఇది స్వతంత్రంగా బతుకుతాయి. కష్టపడి చిన్నప్పటి నుంచి ప్రాజెక్ట్ లో ఉంటాయి కాబట్టి టేస్ట్ గా ఉంటాయి. చెర్లో రొయ్య మేత ఇస్తారు టేస్ట్ ఉండవు. రికార్డ్ చేసి ప్రాజెక్ట్ రొయ్య ఇది. పెంపుడు రొయ్య అయితే టేస్ట్ ఉండదు. ప్రాజెక్ట్ రొయ్య కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. ఈ ఏరియా అన్ని బయటికి వెళ్తాయి. బయట నుంచి వచ్చి మన ఏరియాకి తిరుగుతుంటాయి. టైగర్ రొయ్య అంటారా వీటిని? కాదు, టైగర్ రొయ్య అంటే పెంపుడు. దీన్ని ఏమంటారు? ఇది మామూలే శాఖ. దీన్ని ఏమంటారు. టేస్ట్ బాగుంటాయి. కానీ టేస్ట్ బాగుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నిన్న రొయ్యలు పట్టినప్పుడు మటుకు ఇదే వంతు మీద పెట్టాం. రాత్రి అయితే ఇదంతా ఫుల్గా ఉంది వాటర్. ఇప్పుడైతే డౌన్ చేశారు. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో. రాత్రి అయితే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోయింది. కొద్దిగా కాలం కట్టేయడం వల్ల నీరు తగ్గింది. ఫ్రెండ్స్ చూడండి ఎంత పర్వాల దొక్కుంటూ వచ్చేస్తుంది వాటర్. ఈ పైన వెళ్తున్నప్పుడు కానీ ఈ పై పక్కన కానీ పడ్డామంటే ఇంకా తోరలోకి వెళ్ళిపోతాం. ఆ కింద పక్క వచ్చేవాడికల్లా బయట రాకపోతే ఇంకా అయిపోయినట్టే. చాలా ప్రమాదం. చూడండి ఎక్కడి నుంచి వస్తుందో కాలువ. ఈ స్తంభాలు పైకి వరకు ఉన్నప్పుడే పడతాయి రొయ్యలు. ఇప్పుడైతే పడవు. చేపలు కూడా ఉండవు. ఆ పడే కొద్దిగా అయినా నైట్ టైమే పడతాయి. ఈ పక్కన అందరూ కోపల వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పన్నెండు అన్నది తీయకపోతే మళ్ళీ వెంటనే నీరుకి ఎదిరి వచ్చేద్ది చాలా స్పీడ్గా. ఎంత స్పీడ్గా కిందకి వెళ్ళినా అంతకంటే 2 రెట్లు స్పీడ్గా వచ్చేద్ది. చేప అయినా రొయ్య అయినా. వీళ్ళందరూ మా ఊరు వాళ్ళే. ఏం పడలేదంట, వెళ్ళిపోతున్నారు భోజనం చేసి మళ్ళీ నైట్కి వస్తామని. ఇక్కడ లోతుకుంటం వల్ల ఇసురాల వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. రాత్రి కనపడుతున్న లైన్లోనే దిగా. మహారా ఇక నాగేశ్వర గారు పెద్ద స్పెషలిస్టు. ఈయన వలగడతాకు వచ్చారు కానీ ఎక్కడ దిగేలాగా లేదు. ఇక నైట్ టైం పట్టుకోవడానికి అడ్వాన్స్ కానీ మన వాళ్ళు ఇక్కడ ప్లేస్ పెట్టుకున్నారు. నైట్ టైం పడతాయని ఇక్కడ ఆల్రెడీ ప్లేస్ సెట్ చేసి వెళ్ళిపోయారు. నైట్ కట్టుకుంటారు. ఇది వచ్చి చూడండి ఎంత ప్రమాదమైన దిగుతున్నారు ఇలా. చెట్లు చూసారా ఎంత పైనుంచి వాటర్ వెళ్ళిపోయిందో. ఆకులు కట్టి ఊడిపోయి అంటే ఆ స్థాయిలో వెళ్ళిపోయింది అనమాట. నేను ఇక్కడ నైట్గా వస్తాను. ఇప్పుడు కిరాయి ఉందా ఆటో వేసుకెళ్తున్నాను.